హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఇవాళ మన క్రాఫ్ట్ ఏంటో చూసేద్దామా? అవి ఏంటనుకుంటున్నారా? డెలివరీ బ్యాగ్స్ పేపర్స్ అండి. బ్రౌన్ పేపర్స్ వస్తాయి కదా, వాటితో ఇవాళ మన క్రాఫ్ట్ సింపులే కానీ చాలా రిచ్ లుక్ అండ్ చాలా క్లాసీ లుక్ వచ్చే క్రాఫ్ట్ అనమాట. వాటికి ఏంటేంటి కావాలో చూసేద్దామా? పేపర్స్, ఇంకా అదేంటి అనుకుంటున్నారా? గోల్డ్ వేర్ అండి. లీవ్స్ తయారు చేస్తారు కదా, గోల్డ్ వేర్. ఈ మధ్యన ఫ్యాన్సీ స్టోర్స్లో వాటిలో కూడా చాలా ఈజీగా దొరికేస్తుంది అనమాట. ఆ గోల్డ్ వైర్ మామూలుగా కట్ చేయడానికి సిజర్స్, అలా పేపర్ రోల్ చేయడానికి ఒక స్క్యూర్ స్టిక్ సన్నంగా ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది అనమాట అలా పేపర్ రోల్ చేయడానికి. రోల్ చేసి పేపర్ని న్యూస్ పేపర్ అనమాట స్టిక్స్ లాగా తయారు చేస్తాము. చూసారా? అలా స్టిక్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ గోల్డ్ వైర్ ఏదైతే ఉందో అది అందులో పెట్టాలన్నమాట. అందులో ఇన్సర్ట్ చేస్తే అది మనకు కావాల్సిన షేప్ హోల్డ్ చేస్తుంది. చూసారా? దాన్ని అలా దాన్ని ఆ పైప్ లేకపోతే మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ ఏదైనా దేని చుట్టూ అయినా అలా కొంచెంగా తిప్పుకుంటూ ఉంటే మనకు కావాల్సిన షేప్ అది హోల్డ్ చేస్తుంది అనమాట. ఆ షేప్ అలా హోల్డ్ చేశాక దాన్ని తీసి ఇది బయటకు వచ్చేయకుండా అనమాట. లోపల మనం పెట్టిన వైర్ ఆల్రెడీ కర్వ్ చేస్తున్నాం కాబట్టి బయటికి రాదు, బట్ జస్ట్ ఇన్ కేస్ పిల్లలు ఎవరైనా లాగుతారేమో అని కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అనమాట. అలాగా వాటికి ఫెవికాల్ వేసి అంటించేసి దానికి మనకు కావాల్సిన కలర్ డ్రా చేస్తారు. కొంతమంది గోల్డ్, కొంతమంది బ్రౌన్, కొంతమంది ఎల్లో అలా కలర్ చేస్తారు. నాకు ఈ కాపర్ ఎల్లో మిక్స్ చేసిన కలర్ చేయాలని అనిపించింది అనమాట. సో దానికి ఫుల్గా అలా కలర్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఒక 5-6 స్టిక్స్ చేసుకుని దానికి కలర్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా? ఎక్కడ గ్యాప్ లేకుండా కలర్ చేసాము. మనం ముందు కలర్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే చాలు. అక్రిలిక్ కలర్సే కాబట్టి త్వరగానే డ్రై అయిపోతుంది. చూసారా? ఇప్పుడు ఆ పేపర్స్తో మనం చేస్తున్నాం అనమాట. పేపర్స్ కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని దాన్ని నేనైతే ప్రస్తుతానికి ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మనం చిన్నప్పుడు ఫ్యాన్ చేసుకునే వాళ్ళం కదా, ఒకసారి అటువైపు ఫోల్డ్ ఒకసారి ఇటువైపు ఫోల్డ్ చేసుకుని అలా ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి మడత పెట్టాలన్నమాట. కరెక్ట్ సెంటర్లోకి మడత పెట్టాలి. మడత పెడితే అది మనకి డ్రైడ్ పామ్ లీఫ్. ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఇంట్లో చూస్తున్నాం కదా మనం, గోల్డ్ కలర్లో లీవ్స్ వచ్చినట్టు డ్రైడ్ పామ్ లీవ్స్ లాగా ఇవేనండి. అవి మనం సింపుల్గా ఇంట్లో తయారు చేస్తున్నాం అన్నమాట. వాటికి అలా ఫోల్డ్ చేసి పెట్టుకుని కిందన నేను ఎందుకు అది ఫెవికాల్ అంటిస్తున్నానంటే అది స్టిక్ చేసేటప్పుడు అది కిందకి స్ప్రెడ్ అయిపోకుండా ఉండటానికి, అంటే అది ఓపెన్ అయిపోకుండా ఉండడానికి సెక్యూర్ చేస్తున్నాను అనమాట. నేను అలా చాలా షేప్స్ ట్రై చేశానండి. ఫస్ట్ పేపర్ కరెక్ట్గా ఏ షేప్ కట్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుంది అని. అంటే ఇది ఓన్లీ ఫ్లవర్ వేస్లోకే కాదు, అలాగని మనం ఏమైనా వాల్ హ్యాంగింగ్స్ అలా ఏమైనా చెయ్యాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు అనమాట. చూసారా? అది హార్ట్ షేప్ వచ్చింది. ఇంకొకటి ట్రయాంగిల్ షేప్. నేను పక్కన లీఫ్ చూపిస్తున్నాను చూడండి, ఏ లీఫ్కి ఏ షేప్ వస్తుంది అనేది. ఇదిగో ఇలా చూసారా? అది కర్వ్ వచ్చింది. అలా కర్వ్ వచ్చేటట్టుగా మీకు అంతా కట్ చేసి నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా అది ఎలా వచ్చిందో? అలా ఒక్కొక్క షేప్కి మనకి అది ఫోల్డ్ చేశాక ఒక్కొక్క లీఫ్ షేప్ వస్తుంది అనమాట. అదిగో ఇది చూడండి, ఇది బయటికి బ్రాడ్గా వచ్చి పైన కోన్లా వచ్చింది. అప్పుడు ఇలా ఫ్యాన్ షేప్ వస్తుంది. ఇలా కర్వ్ వచ్చేలాగైతే హార్ట్ షేప్, ఇలా ట్రయాంగిల్ వచ్చేలాగా అయితే లీఫ్ షేప్ అనమాట. అలా పొడుగ్గా లీఫ్ షేప్ అనమాట. అలా అంటే మనం కట్ చేసుకున్న షేప్ బట్టి మనకి లీఫ్ కూడా ఫామ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి మొత్తం లీఫ్ అంతా కూడా ఒకే షేప్లో రావాలి, మధ్యలో ఫోల్డ్ చేయక్కర్లేకుండా రావాలి అనుకుంటే ఆ హార్ట్ షేప్ లీఫ్ ఉంది చూసారా, అది మధ్యలో ఫోల్డ్ చేయకుండా సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కింద నుంచి ఎలా ఫోల్డ్ చేస్తున్నామో అలా కింద నుంచి ఫోల్డ్ చేయకుండా సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తే ఇప్పుడు అదే లీఫ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేయాలన్నమాట, డౌన్ టు టాప్ కాకుండా. అలా లెఫ్ట్ నుంచి రైట్ ఫోల్డ్ చేస్తే మనకి లీఫ్ కూడా ఒకే షేప్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అప్పుడైనా కూడా లీఫ్ మనం ఇలా హాఫ్ చేయాలనుకునేటప్పుడు కింద నుంచి ఫోల్డ్ చేసేటప్పుడు లీఫ్ షేప్స్ చూసుకోవాలి. చూసారా? అది నేను ఫోల్డ్ చేశాక మధ్యలోకి నేను అది ఫెవికాల్ అంటిస్తాను. అంటించిన తర్వాత చూడండి అది ఓపెన్ చేస్తే మనకి అది హార్ట్ షేప్లో వస్తుంది. కొంచెం ఒక 1-2 మినిట్స్ డ్రై అవటానికి వదిలేస్తే చాలు, సరిపోతుంది. ఇది ఫ్యాన్ షేప్ అనమాట. ఇది వీటికి మనము ఇంట్లో మిగతా డెకరేషన్స్కి లేకపోతే ఏదైనా వాల్ హ్యాంగింగ్స్కి కింద హ్యాంగ్ చేయటము
అలాంటివి ఏమైనా కూడా చేయొచ్చు అనమాట. ఏదైనా మనం యూస్ చేసే షేప్ బట్టి ఉంటుంది. లీఫ్ షేప్లో యూస్ చేస్తే ఇవి కూడా ఫ్లవర్ వేస్లోకి యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదని కాదు, బట్ మిగతా పర్పస్ కూడా వాడచ్చు అనమాట. ఇవి ఏమైనా వాల్ డెకోర్స్ లేదా క్యాండిల్స్ పెట్టడానికి, లేకపోతే ఏమైనా వాల్ హ్యాంగింగ్స్లోకి, లేకపోతే ఏమైనా బ్యాడ్జెస్లోకి, అలా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ వచ్చింది. మనం కట్ చేసిన పేపర్ సైజ్ బట్టి సైజ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్లవర్, లీఫ్ ఏదైతే అది మనం తయారు చేయొచ్చు అనమాట. సో ఇందాక మనం రోల్ చేసి పెట్టుకున్న స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ని దానికి కనెక్ట్ చేస్తున్నాను, అంటే అంటిస్తున్నాను అనమాట ఆ లీఫ్కి. మనకు కావాల్సిన లెంత్లో స్టిక్ తీసుకుని ఆ పేపర్ స్టిక్ని అంటించవచ్చు. అది ఫెవికాల్తోనే నేను అంటించానండి. అయితే ఇది మనము ఫెవికాల్తోనే ఎందుకు అంటిస్తున్నాము అంటే, ఫెవికాల్ లాంగ్ లాస్టింగ్ అండి. అంటటానికి కొంచెం టైం పట్టినా కూడా అది కొంచెం లాంగ్ లాస్టింగ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అందరికీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఫెవికాల్ అనే కాదు, ఏదైనా వైట్ గ్లూ, పీవీఏ గ్లూ ఏదైనా కానీ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే అది అంటించేసిన తర్వాత చూసారా, అది నేను కొంచెం ప్రెస్ చేస్తున్నాను. అది స్టిక్ రౌండ్గా ఉండకుండా కొంచెం ప్రెస్ చేస్తే కూడా అది ఇలా ఫ్లాట్గా అయ్యి కూడా కొంచెం స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది అనమాట. తర్వాత దాని అన్ని లీవ్స్కి అదే అంటించుకుని దానికి కలర్ కూడా చేసుకున్నాను. సేమ్ అదే కాపర్ కలర్ అనమాట, ఎల్లో అండ్ కాపర్ మిక్స్ చేసిన కలర్ అనమాట. మనం ఇందాక చేసాం కదా స్టిక్స్, కొంచెం పైప్కి తిప్పేసి కొంచెం కర్వ్ వచ్చినట్టు స్టిక్స్ చేసాం కదా, దానికి కొంచెం మ్యాచ్ అవటం కోసం అనమాట నేను సేమ్ కలరే వాడాను. ఇది వీటికి ఈ స్టిక్స్కి కూడా నేను అలాగే ఆ గోల్డ్ కలర్ వైర్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేసి ఉంచాను. మనం ఇందులో జియా వైర్ కూడా వాడచ్చండి, అది కొంచెం థిక్గా ఉంటుంది, అది కూడా వాడచ్చు, అది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ దీంతో కూడా అంతే ఈక్వల్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈజీగా మనం తిప్పటానికి అది బాగుంటుంది. అదైతే కొంచెం స్ట్రాంగ్గా తిప్పేటప్పుడు మనం యూస్ చేసేది డెలికేట్ పేపర్ కాబట్టి పేపర్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో అలా అది యూస్ చేయాలనుకుంటే మనకి అమెజాన్లో అంతా బ్రౌన్ పేపర్ దొరుకుతుంది, కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. మన ఈ స్విగ్గీ పేపర్స్ కన్నా కొంచెం థిక్గా ఉంటుంది అది బ్రౌన్ పేపర్. అది యూస్ చేస్తే అప్పుడు ఆ జియో వైర్ యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది, అంటే స్టడీగా ఉంటుంది అనమాట. అది ఎక్కువ టైం లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం స్టడీగా ఉండటం వల్ల అది కొంచెం కింద పడినా, ఎవరిదైనా చేయి తగిలినా, ఏదైనా నొక్కుకుపోయినా కూడా ఏం అవ్వదు అనమాట. ఇది కొంచెం డెలికేట్గా వాడాలి. ఏదైనా ఫ్లవర్ వాజ్ అంటే అది ఎవరైనా ఎక్కి కూర్చునేది కాదు కాబట్టి పర్వాలేదు, బట్ స్టిల్ చూసారా, నేను లీవ్స్ కూడా అదే సేమ్ కలర్ ఇచ్చాను అనమాట, లైట్గా షేడ్ ఇచ్చాను. మొత్తం చూడండి, బ్రౌన్ కూడా కనబడుతుంది, మనకి ఆ గోల్డ్ కాపర్ కలర్ కూడా మిక్స్ అయింది కూడా కనబడుతుంది. అంటే అది ఏంటంటే నేను ఒక చిన్న షేడ్ ఇచ్చాను అనమాట ఆ లీవ్స్కి, జస్ట్ ఆ లుక్ రావటం కోసం, ఆ కాపర్ గోల్డ్ కాపర్ మిక్స్ అయిన ఆ లుక్ కోసం అనమాట చిన్న షేడ్ ఇచ్చాను వాటికి. వెనకాతలు చూసారా, అది కూడా స్టడీగానే అంటుకుంది, మనం ఫెవికాలేజ్ అంటించింది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. మీరు అది కొంచెం అదంతా అంటుకునేదాకా మాస్కింగ్ టేప్ వేసుకుని కూడా ఉంచవచ్చు. తర్వాత మెల్లిగా మాస్కింగ్ టేప్ తీసేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతా రెడీ కదా, ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అనిపించిందండి మీకు? చాలా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చిందండి. అది చాలా చాలా మంచి క్లాసీ లుక్ ఇచ్చింది. ఆ కాపర్ టచ్ ఇవ్వటం ఇంకా క్లాసీ లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు ఇది ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి. మీ కమెంట్స్ మాకు, మీ ఫీడ్బ్యాక్ అండ్ కమెంట్స్ కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.